జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన రకరకాల సర్వేలు వస్తున్నాయి. ఉప ఎన్నికపై సర్వేలు ఇప్పుడు చాలా సర్వేలు వచ్చినాయి, ఫేమస్ సర్వేలు కూడా వచ్చినాయి. ఒకటి కేకే సర్వే, 2 చాణక్య సర్వే, 3ది ఎస్ఏఎస్ సర్వే, 4 ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు కదా, ఇంటెలిజెన్స్ సర్వే గవర్నమెంట్ చేయించుకుంటుంది. ఇది 5 ఆయన పేరు ఏం పేరయ్యా, సైదులు సర్వే, 6 ఇంకా కొన్ని సర్వేలు వచ్చినాయి, రకరకాల సర్వేలు కూడా వచ్చినాయి. అయితే ఈ సర్వేలలో అన్నింట్లలో ఎవరెవరికి ఎట్టెట్లా వస్తూ ఉన్నాయో చెప్తా ఉన్నారు. కేకే సర్వే క్లియర్ కట్ మెజారిటీ తోటి బీఆర్ఎస్ వస్తుంది అని చెప్పేసి సర్వే ఇచ్చి నా దాదాపు 17.5% ఓట్ల డిఫరెన్స్ తోటి బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి సర్వే ప్రకటించాడు. చాణక్య సర్వే ఇది కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తున్నది, 5% ఓట్ల డిఫరెన్స్ తోటి గెలవబోతా ఉన్నది అని చెప్పేసి ఈయన బీఆర్ఎస్కి ఇచ్చాడు. ఇది కూడా బీఆర్ఎస్కే ఇచ్చింది. ఎస్ఏఎస్ అనేటువంటి సంస్థ బీఆర్ఎస్ఏ గెలవబోతా ఉన్నది. ఇది కూడా 4 నుంచి 5% ఓట్ల డిఫరెన్స్ తోటి గెలవబోతా ఉందని చెప్పేసి ఎస్ఏఎస్ అనేటువంటి సర్వే సంస్థ ఇచ్చింది. ఇంటెలిజెన్స్ సంస్థ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ చేయించుకుంటున్నటువంటి సంస్థ. ఈ సంస్థ ఇచ్చింది కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, ఇందులో 5% ఓట్ల డిఫరెన్స్ తోటి బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని చెప్పేసి ఇంటెలిజెన్స్ సర్వే కూడా ఇచ్చినటువంటి అది అసలు నివేదిక. ఇక దీన్ని కొంత మ్యానిపులేట్ చేసేసి ఆంధ్రజ్యోతి పత్రికల్లో వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని పత్రికలలో రాపించుకున్నారు, అది వేరే విషయం. సైదుల సర్వే మాత్రము కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పేసి ఇచ్చాడు. కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పి సైదులు సర్వే ఒకటి కాంగ్రెస్కి అనుకూలంగా ఇచ్చిర్రు, మిగతా 1-2 ఊరు పేరు లేనటువంటి కొన్ని చిన్న చిన్న సంస్థలు అక్కడక్కడ కాంగ్రెస్కి చెప్పినాయి. మెజారిటీగా బీఆర్ఎస్ వైపు సర్వేలన్నీ చూపిస్తూ ఉన్నాయి, ఏ సర్వే అయినా కానీ. సో మెజారిటీగా ఒక 10 మంది సర్వేలు చేస్తే అందులో 7-8 సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తున్నది జూబ్లీహిల్స్లో, 5 to 6% అని కొంతమంది, 17% అని కొంతమంది, 10% బిలో కొంతమంది అని చెప్పేసి ఇట్లా మొత్తానికి అయితే బీఆర్ఎస్కు అనుకూలంగా చాలా వరకు సర్వేలు వస్తూ ఉన్నాయి. మరి సర్వేలు ఇవన్నీ కూడా ఏ రకంగా ఉండబోతుంది, ఈ సర్వేలో వచ్చినటువంటి ఫలితాలకు రేపు ఎగ్జాక్ట్గా వచ్చేటువంటి ఫలితాలకు ఏ రకంగా ఉండబోతుంది అనేది కొంత మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారి మాటలు, ఆ ఫ్రస్ట్రేషన్ చూస్తూ ఉంటే ఈ సర్వేలు ఎక్కడో నిజమైనట్టుగా అనిపిస్తూ ఉంది ఆయన. నిన్న వారి మాటలు, వారి ఆవేదన, వారి ఆక్రందన, ఆవేశము, ఆక్రోశము అన్నీ కూడా ఆయన కొంత వెళ్ళగక్కుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఎప్పుడే కానీ ఏదైనా నష్టం జరుగుతున్నప్పుడు లేకపోతే ఓడిపోతున్న సమయం లోపల ఎక్కువగా ఆవేశానికి లోనవుతూ ఉంటారు. బీఆర్ఎస్ క్యాంపెయినింగ్ చూడండి, చాలా స్మూత్గా, చాలా ప్లానెడ్గా వాళ్ళు క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు ర్యాలీలో ఒక వినూత్నమైనటువంటి ప్రదర్శనలు చేస్తూ ఉన్నాడు. ఈ రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎల్ఈడీలు పెట్టేసి ఆ ఎల్ఈడీలలో ప్లే చేసి ప్రజలకు చూపిస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చినటువంటి ప్రజలకి అది ఆకట్టుకుంటా ఉంది ప్రజలని. మీరు ఒక్కసారి ఆ వీడియోలు మీకు చూపిస్తా. ఇగో ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఇగో ఇగో ఇట్లా ఎల్ఈడీలు పెట్టేసి, ఇట్లా మొత్తం ఎల్ఈడీలు పెట్టేసి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎన్నికల ప్రచారంలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఈ విధంగా టీవీలలో డిస్ప్లే చేసి చూపిస్తూ ఉన్నారు. ఇదొక వినూత్నమైనటువంటి ప్రచారము, ప్రజలను ఆకట్టుకున్నటువంటి విధంగా ఉన్నది. సో ఇందులో గతంలో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల కార్డు ఉంది కదా, ఆ 6 గ్యారంటీలు చూపించి దీనికి మీరు దండం పెట్టుకొని పోయి ఓటేయ్యిర్రి, దీనికి పూజ చేయిర్రి అని చెప్పేసి అప్పట్లో పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేశారు. ఇక మన బట్టి విక్రమార్క గారేమి దాచిపెట్టుకోండి, 100 రోజులలో ఇందులో ఉన్నాయన్నీ అవుతాయి, దాని తర్వాత మీరు చూడండి అని చెప్పి పెట్టిండు. ఇప్పుడు ప్రజలేమో మరి ఎడబెట్టుకోవాలి సార్ మలిచి అని చెప్పేసి ప్రజలు అడుగుతారు. సో ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది అంతా కూడా అక్కడ డిస్ప్లే చేసి చూపిస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినాయి సార్ మరి
డిసెంబర్ 9వ తారీఖు 2023 పోయి 2 ఏళ్ళు అవుతుంది. ఎటు పోయింది అది? తొలి సంతకం ఏడ వండుకుంది, వస్తలేదా? పెట్టనంటుందా సంతకం? ఏమైంది ఆ సంతకం? నేను పెట్టను సంతకం అంటుందా ఆ సంతకం? అయిపోయి అట్లా అబద్ధాలు చెప్పారు కదా, ఆ అబద్ధాలన్నీ కూడా ఈ పెద్ద పెద్ద స్క్రీన్లు వేసి చూపించారు జనానికి. అవును కదా, ఇవన్నీ మర్చిపోయి ఉండొచ్చు కొంత అక్కడో ఇక్కడ కొంతమంది జనాలు. అవన్నీ మరి తొవ్వి మరి ఇలా ఆనిముత్యాలన్నీ చూపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆనిముత్యాలన్నీ, రేవంత్ రెడ్డి గారి ఆనిముత్యాలన్నీ. ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, నిజమే కదా ఇన్ని చెప్పిండు కదా, ఎక్కడ 6 గ్యారెంటీల కార్డు ఎటు పోయింది? ఆ 6 గ్యారెంటీలలో ఏదైనా అమలైందా? ఆ ఫ్రీ బస్ అనేది ఒకటి కొట్టుకునే వారం ఒకటి ఉంటుంది, అది మాత్రం పెట్టిరు, మిగతా అన్నీ ఎగ్గొట్టిరు అని చెప్పేసి ప్రజలు కూడా గుర్తుకు చేసుకున్నటువంటి విధంగా చాలా వినూత్నమైనటువంటి ప్రచారంతో బీఆర్ఎస్ పార్టీ ఇలా ముందుకు పోతూ ఉంది. పాపం రేవంత్ రెడ్డి గారేమో ఫ్రస్ట్రేషన్కి గురవుతా ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ చూడండి ఏమంటా ఉన్నాడు ఆయన. ఇవాళ కేసీఆర్ గల్లీలోకి వచ్చి ఐఎస్సీ పాడి ఇక్కడ పట్టున్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్తనే కొడితే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఇప్పుడు మీరు అన్న మాటలు మరి ఇప్పుడే శతనా కొడుకున్నాడు అండి మున్సిపల్ మంత్రి, అప్పుడంటే ఆయన ఉన్నాడు, మరి ఇప్పుడు ఎవరు ఉన్నారు మున్సిపల్ మంత్రి? ఇలా అడగలేరా ప్రజలు? ఏం దిక్కుమాలిన స్టేట్మెంట్లు సార్, మీరు ముఖ్యమంత్రి లేకపోతే మీరు అసలు ముఖ్యమంత్రి అనేటువంటి హోదాని మర్చిపోతారా మైక్ చేతి దొరకంగానే? చెప్పండి. మీరు విమర్శించండి, కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ వాళ్ళు కూడా కొంత విమర్శలు చేస్తారు, కానీ మరి ఈ స్థాయిలో దిగజారిపోయి విమర్శలు చేయరు. విమర్శ చేయండి, తిట్టడం వేరు, విమర్శలు చేయడం వేరు. బూతులు తిడితేనే కింద ఉన్నోళ్ళు ఆహా ఓహో అని జేజేలు కొడతారు అనుకుంటే ఇంతకంటే ఎక్కువ బూతులు రావా? మీకు వచ్చిన బూతుల కంటే ఇంకా ఎక్కువ వస్తాయి మిగతా వాళ్ళకు. ఇప్పుడు ఆల్రెడీ మిమ్మల్ని తిడతలేరు ప్రజల దగ్గర మైకి పెడితే ఎట్లా తిడుతురో చూసినావా? రేవంత్ రెడ్డిని చాలా అద్భుతంగా గుర్తుపెట్టుకుంటారు ప్రజలు. ఇక మీరు జీవితంలో విననన్ని పదాలు అద్భుతంగా వినపడతా ఉన్నాయి. అవన్నీ మీరు నేర్పిన విద్యనే. ఇదంతా కూడా తిట్టడం వేరు, విమర్శించడం వేరు, ఎటకారం చేయడం వేరు, బూతులు తిట్టడం వేరు. కేసీఆర్ కూడా ఇట్లా అప్పుడప్పుడు కొంత తిట్టేవారు, కానీ అందులో ఎటకారం ఉంటుంది. ఎటకారపు తిట్లు కొంత తెలంగాణలో ఉంటుంది అది. కానీ మీదంతా కూడా ఏదో కావలసుకొని తిట్టట్టుగా అనిపిస్తూ ఉంది చాలా స్పష్టంగా. మీరు చెతనా కొడుకులు, అప్పుడు మున్సిపల్ మంత్రి ఎవరు చెతనా కొడుకు అంటే, మరి ఇప్పుడు మున్సిపల్ మంత్రి ఎవరు? మరి ఆ మాట మీకు కూడా వర్తిస్తుంది కదా, వాళ్ళని అన్నప్పుడు మీకు కూడా వర్తిస్తుంది కదా. ఒకవేళ అటువైపు చూపిస్తే మిగతా 4,000 మన వైపే చూపిస్తున్నాయి కదా, మరి దానికేంది లెక్క? ఎందుకు అని అనిపించుకోవడం ఎందుకు? జర ఓ 2-3 నెలలు అవుతుందని కూడా మీరు బూతులు మాట్లాడక మళ్ళా తన్నుకుంటూ వస్తున్నాయి లోపల నుంచి ఈ బూతులు. మళ్ళా మనం అనకపోతేమే ఇన్ని రోజులు అని చెప్పేసి.